సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వచ్చారు. తన దగ్గరున్న సమాచారాన్ని, వివరాలను ఆర్డీఓకి అందించారు. మెజిస్ట్రేట్ విచారణకి వైసీపీ నేతలు అంబటి రాంబాబుతో పాటు మల్లాది విష్ణు, వంగవీటి నరేంద్ర, సుధాకర్ బాబు కూడా హాజరయ్యారు. తమ దగ్గరున్న సమాచారాన్ని, ఆధారాల్ని ఆర్డీఓకి అందించబోతున్నారు వైసీపీ నేతలు. మా ప్రతినిధి శ్రీధర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రీధర్, మెజిస్టీరియల్ విచారణ ఏ రకంగా కొనసాగుతోంది? అక్కడికి చేరుకున్న వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఉదయం నుంచి కూడా మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతూనే సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ సాగుతుంది. సబ్ కలెక్టర్ కూడా ఇటు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా పూర్తి ఆధారాలను సమర్పించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సాయి కృష్ణ ఘటన అంటే సాయి కృష్ణని అరెస్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా చిత్రహింసలకు గురి చేసి సాయి కృష్ణను చంపారని కూడా సాయి కృష్ణ తల్లి సబ్ కలెక్టర్కు వివరించింది. అదేవిధంగా నీ కొడుకు ఫోటోకి దండేసుకో, ఖచ్చితంగా సాయి కృష్ణను చంపేస్తామని ఇటు సిఐ బెదిరించారని కూడా ఇటు సబ్ కలెక్టర్కు వివరించారు. దాంతోపాటు ఇటు సాయి కృష్ణని హింసలకు గురి చేసి చంపారు. దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు కూడా దొరకకుండా చేశారు. ఇటు ఎముకలతో పాటు అదేవిధంగా బూడిదని కూడా దొరకకుండా చేశారని మాత్రం సాయి కృష్ణ తల్లి సబ్ కలెక్టర్కు చెప్పినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం కూడా పూర్తిగా మా కుటుంబానికి అన్యాయం చేశారని మాత్రం విలపిస్తూ సాయి కృష్ణ తల్లి సబ్ కలెక్టర్కు వివరించారు. ఇంకా విచారణ కొనసాగుతున్నది. దీంతో పాటు ఇటు వైసీపీ నేతలు అంబటి రాంబాబుతో పాటు అదేవిధంగా ఇటు మల్లాది విష్ణు, వంగవీటి నరేంద్ర, సుధాకర్ బాబు కూడా ఇక్కడికి సబ్ కలెక్టర్కి ఆఫీస్కి వచ్చారు. ఎందుకంటే తమ దగ్గర ఉన్న ఆధారాలు, పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి అని వినతి పత్రం ఇచ్చేందుకు మాత్రం సబ్ కలెక్టర్ ఆఫీస్కి ప్రస్తుతం చేరుకున్నారు. లోపల మాత్రం ఇటు సాయి కృష్ణ తల్లిని ఇటు విచారిస్తున్న నేపథ్యంలో ఇటు సాయి కృష్ణ తల్లి విచారణ అనంతరం ఇటు వైసీపీ నేతల్ని ఇటు లోపలికి పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే సాయి కృష్ణ తల్లి అంటే విజయలక్ష్మితో పాటు బంధువులు, అడ్వకేట్లు కూడా ఇటు విచారణ చేస్తున్నారు సబ్ కలెక్టర్. విచారణ అనంతరం పూర్తి ఆధారాలు సాయి కృష్ణ తల్లి సమర్పించిన పూర్తి ఆధారాలు స్వీకరించిన తర్వాత వైసీపీ నేతల్ని లోపలికి పిలిచి వైసీపీ నేతల దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఇటు సబ్ కలెక్టర్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇటు వైసీపీ నేతలు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇటు సిఐ నాగరాజుతో పాటు మరికొంతమంది పోలీసుల హస్తం కూడా ఇందులో ఉంది. మరికొందరు హస్తం, వేరే వారి హస్తం, బయటి వారి హస్తం కూడా ఇందులో ఉంది. ఖచ్చితంగా అందరినీ కఠినంగా శిక్షించాలి. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్లో చూసుకుంటే మాత్రం ఇంకా మరి బయట కూడా ఇటు సీసీ కెమెరాలు పూర్తిగా ఇది తొలగించారు. అదేవిధంగా హార్డ్ డిస్క్ కూడా మాయం చేశారు. దాంతోపాటు సాయి కృష్ణని చంపేవేసి ఆనవాళ్ళు దొరకకుండా చేశారు. పూర్తిగా అతనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏ ఒక్కటి కూడా దొరకకుండా చేశారు. ఖచ్చితంగా సాయి కృష్ణని చంపిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇది ఖచ్చితంగా హత్య చేసినటువంటి నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టవద్దని మాత్రం వైసీపీ నేతలు అంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇటు సబ్ కలెక్టర్ మరికొద్ది సేపట్లో అందించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.